మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత అతిథి స్వాగతం. ముందుగా బాబా ఫక్రుద్దీన్ గారు, అస్సలాములైకుం భాయ్, రేట్ జంప్ హోతా క్యా భాయ్? రేట్ ఏమన్నా? వాలేకుం సలాం బాబా ఫక్రుద్దీన్ గారు. రేటు జంప్ అవుతుందంటే పర్వాలేదు, 2 రోజులు కాస్త ధరలు మెరుగ్గా పెడుతున్నాయి. ఇవాళ కూడా అంగళ్ళ మార్కెట్లో ఏ టమాటాలు తెస్తున్నా కూడా 400 పైమాటి క్వాలిటీ లేని కాయలన్నీ 250, 300, 350 ఇవన్నీ క్వాలిటీలో మచ్చకాయలు. క్వాలిటీలో టమాటాని స్టార్టింగ్ ప్రైజ్ 400 రూపాయలు దాటే వెళ్ళే ధరలన్నీ 630, 700లకు ముగిసింది. ధరలు అయితే 2 రోజులు కాస్త బాగానే ఉన్నాయి. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుందో. సయ్యద్ బాయ్, యూట్యూబ్ ఆఫ్ చేస్తే రేట్ పెరుగుతుంది బాబు గారు. సయ్యద్ భాయ్, ఓకే అన్న, నేను యూట్యూబ్ ఆఫ్ చేయడం అనేది మన చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు చూడటం ఇష్టం లేకపోతే అన్సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆఫ్ చేసేయండి. యూట్యూబ్లో ఉన్నప్పుడు కూడా టమాటాలు 4,000, 5,000 అమ్మాయి యూట్యూబ్లో అన్నీ ఉన్నప్పుడు కూడా ధరలు కూడా తగ్గిపోయాయి. అయినా యూట్యూబ్ దానికి ఏం సంబంధం ఉందన్న. రెండోది, మీకు నచ్చకపోతే మీ చేతుల్లో పని అంతే. అది యూట్యూబ్ ఆఫ్ చేయడం వల్ల ధరలు పెరుగుతాయి అనుకోవడం. హాయ్ అన్న, రేట్స్ ఎప్పుడు పెరుగుతాయి? ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడైతే ధరలు బాగానే ఉన్నాయన్న, ఇంకా పెరగడం అంటారా? కాలం నిర్ణయించాలి. ఇదివరకు చెప్పడం జరిగింది, 2 రోజులు కాస్త ధరలు మెరుగ్గా పెడుతున్నాయని. చూద్దాం రానున్న ఈ వారం రోజులు ఏం జరుగుతుందో. 2 రోజులు అయితే మాత్రం ధర అయితే మాత్రం ఈ మీడియం కాయలు, ఈ సెకండ్ క్వాలిటీ టమాటాలు ధర అయితే బాగా పెరిగింది. టాప్ క్వాలిటీ పెరగలేదు, కానీ ఇవి మాత్రం ధర పెరిగింది. వెయిట్ అండ్ సీ. ఇక రాజేష్ కుమార్ గారు, సయ్యద్ అన్న, కొన్ని యూట్యూబర్ సెప్టెంబర్ 15 మార్కెట్ 1000, 2000 అన్నారు. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి సయ్యద్ భాయ్. అన్నయ్య, వాళ్ళ సెప్టెంబర్ 10, 5 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం ధరలు బాగానే పెడుతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది. 2,000 చెప్పలేను, కానీ 1000 రూపాయలు అయితే పెద్ద విషయమేమి కాదు. బట్ 2-3 రోజులు అయితే మాత్రం ధరలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. టాప్ క్వాలిటీలు, టాప్ ధరలు మారలేదు, కానీ ఈ మీడియం క్వాలిటీలు, ఈ అన్క్వాలిటీ ధరలు మాత్రం పెరిగింది. ఫస్ట్ వి బ్రో రెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్, మేము టమోటా నాటాము. నవంబర్లో రేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇంకా 2 మాసాల సమయం ఉంది. అయితే ప్రస్తుతం టమోటాల పరిస్థితి అయితే బాగాలేదు. ఈ వైరస్లు విపరీతంగా ఉన్నాయి. గతంలో అయితే ఎండాకాలంలో తోటలు పెద్ద ఖర్చు ఉండేది కాదు అని అనుకునే వాళ్ళం, కానీ విపరీతమైన ఎండ వల్ల ఎండాకాలం కూడా విపరీతమైన ఖర్చు వచ్చింది అన్నదాతలకు. టమోటా పంట ఖర్చుతో కూడుకున్నది. ఈ వైరస్లు అంతా ఇవన్నీ ఎక్కడ చూసినా ఇదే సమాధానం వస్తుంది. ఇదివరకు కొండయ్య గారు కళ్యాణ ప్రాంతానికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన 8 ఎకరాలు ఉన్నాయంట, మచ్చలు ఉన్నాయి కాయలు. బట్ ఒక ట్రిప్ మందులు వదలాలంటే 50,000 ఖర్చు వస్తుందన్నా, ఖర్చు పెట్టాలా వద్దా అని నాకు అడగడం జరిగింది. అన్ని చోట్ల కూడా అనంతపురము, కళ్యాణదుర్గము, మదనపల్లి, పొంగునూరు, పలమనేరు, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని కాకుండా అన్ని చోట్ల కూడా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్య వైరస్. కాబట్టి మనం అనుకున్న స్థాయిలో దిగుబడులు రావు. నవంబర్లో ధర అన్నారు. మీకంతా మంచిగా భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? నారాయణ రెడ్డి గారు, అన్నా నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? అస్సలాములైకుం సయ్యద్ భాయ్ ఫారూక్ గారు, వాలేకుం సలాం. నవంబర్ నో రేట్స్ అండ్ డిసెంబర్ 20 అబౌట్ ఛాన్స్. ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. కార్తీజీ గారు ఛత్తీస్గఢ్ నుంచి ఆయన కామెంట్ పెట్టారు. నవంబర్ వరకు ధరలు పెద్దగా ఉండవచ్చు, కానీ డిసెంబర్ 20 మాత్రం ఖచ్చితంగా ధరలు వెళ్ళే అవకాశం ఉందని కార్తీజీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, హాయ్ అన్న, సెప్టెంబర్ 15 నాటు చేయవచ్చా అన్న రాజేంద్ర గారు. అన్న, వినాయక చవితి పర్వదినం ముగిసి 3 రోజులైంది. నిమజ్జనం చాలా 9 రోజులు, 9 రోజుల పండగ ఇది. ఇటువంటి సమయం మీరు అడిగారు. ఆ వినాయకుడిని పూజించి విఘ్నం కలగకుండా చూడమని చెప్పి నాటండి అన్న, దేవుడు ఉన్నాడు. కోలార్ సైడ్ నో రైన్. ప్రస్తుతం మీద ఎక్కడ వర్షాలు లేవు. మొన్న మాత్రం కళ్యాణ వర్షం పడ్డది. టుడే ముదుగుబ్బ మండల్ 15,000 స్మాల్ బాక్సెస్ కటింగ్ 30 విలేజెస్ ఓన్లీ అన్న. బిగ్ బాస్ 500 టాప్ రేట్స్. మై ఏరియా నో కమిషన్. మా ఏరియాలో కమిషన్ లేదు. ముదుగుబ్బ మండలంలో బొలరాలు వాళ్ళు వేసుకొని వస్తారు, కమిషన్ ఉండవు. బండికి ఇంత మాట్లాడే వాళ్ళు కొనడం వాస్తవమే. ఇవాళ ముదుగు మండలంలో 15,000 చిన్న బాక్సులు 30 పల్లెల నుంచి వచ్చాయి టమాటాలు. పెద్ద బాక్సులు 500 రూపాయలు టాప్ రేట్. ముదుగుబ్బలో ఇది రైతు బజారు. డైరెక్ట్గా రైతు టమాటాలు తీసుకొస్తారు, బోధనలో వేసుకొని నేరుగా బండి వాళ్ళు ఇంత రేటు వాళ్ళు చెప్పడం, వ్యాపార వాళ్ళకు కావాల్సిన రేటు అడగడం జరుగుతుంది. నేను కూడా చూశాను, అక్కడ కమిషన్ లేదు. అది రైతు బజార్. బ్రో నెక్స్ట్ రేట్స్ బ్రో. గుడ్ నైట్ అన్న, దేవి గారు మీకు కూడా శుభరాత్రి అన్న. ఇక నారాయణ స్వామి జే గారు,
హాయ్ అన్న, నేను నీకు పెద్ద అభిమానిని. నీ సమాచారం నెంబర్ 1 కానీ తెలిసింది చెబుతున్నావు. ఈ సమాచారం చాలా వాళ్ళు కూడా చెబుతున్నారు. 20 డేస్ రేట్స్ అటు ఇటుగా చెబుతున్నావు. మాకు తెలిసింది చెప్పకు. నువ్వు నెంబర్ 1 కానీ కొత్త సమాచారం చెప్పన్నా, లేకపోతే మీ ఛానల్ ఎవ్వరు చూడరు. సంతోషం. మీ కామెంట్స్ నా సమాధానం ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే, నువ్వు తెలుసుకో. ఒకప్పుడు ఉన్న సమాచారం నువ్వు తెలుసుకో, ఇప్పుడు లేదన్నా. జై ఎన్టీఆర్. మీ అభిమానానికి సంతోషం. అన్నగారికి జయజయ పలికారు. అన్నగారి అభిమానిగా మీకు ధన్యవాదాలు. ఒక విషయం మీకు మనవి చేసి, ఇంతకు మీకు ఏం కావాలి? ఫ్యూచర్ రేట్స్ కావాలంటే మనం చెప్పను కూడా. ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి, ధరలు ఎప్పుడు వస్తాయి? ఐఎమ్ సారీ బ్రో, ఇదివరకు చెప్పడం జరిగింది. నా టమోటా ఛానల్ మీరు చూసుకుంటే దాంట్లో డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో టమోటాలు చెప్తామని చెప్పామే కానీ ప్లాంటేషన్ వివరాలు, భవిష్యత్తు ఇవి లేదు. రెండవది వచ్చి 20 రోజులు అటు ఇటుగా చెబుతున్నావు. ఇది అందరికీ తెలిసిందే. తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం తప్పేముంది? ఒకవేళ చాలామంది అడుగుతున్నారు సెప్టెంబర్లో ధరలు ఎలా ఉంటాయి, నవంబర్లో ధరలు ఎలా ఉంటాయి, అక్టోబర్ ధరలు ఎలా ఉంటాయి, మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మీ యొక్క అభిప్రాయాన్ని 10 మందితో పంచుకునే వేదిక మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కానీ సయశాత ఛానల్లో దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ వివరాలు, ఇప్పుడు నాటితే ధరలు వస్తాయి, ఫ్యూచర్లో రానున్నాం, ఇప్పుడు తోట నాటితే ఇప్పుడు ధరలు వస్తాయి, ఇటువంటి సమాచారం దయచేసి నా ఛానల్లో ఎదురు చూడకండి. మూడో రోజు మీరు అభిమానిస్తున్నారు, రెండు మీ కామెంట్లో నా సమాధానం ఎవరు పట్టించుకోవట్లేదన్నారు. దానికి ఏం చేయలేం మనం. జనం ఆదరిస్తే ఏదైనా ఇప్పుడు ఇంతకాలం మీ ఆదాయం ఉన్నాయి కాబట్టి మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం కొనసాగిస్తున్నాను. చూడకపోతే కామెంట్ రాకపోతే ఈ కార్యక్రమం ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. రెండవది, ఎవరు పట్టించుకోవట్లేదన్నారు. మీరు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమాన్ని చూసి కామెంట్ పెట్టారని అందరికీ నాకు తెలుస్తుంది. ఏదేమైనా జేఎన్టీ అన్నారు, సంతోషం, మీకు ధన్యవాదాలు. నాకు మీరు పెద్ద అభిమానాలు, మరింత సంతోషం. మీ కామెంట్ నా సమాధానం పట్టించుకోవట్లేదన్నారు. దాన్ని చేయగలిగింది ఏమీ లేదు. ఎవరు చూడకపోతే కామెంట్లు రాకపోతే ఆటోమేటిక్ కార్యక్రమం ఆగిపోతుంది. చూసేవాళ్ళు ఉన్నంతకాలం ఒక కామెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. అభిమానులు కావాల్సిన వాళ్ళు చూస్తారు. మీలాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు, మేధావులు, జ్ఞానవంతులు, తెలిసింది 20 రోజుల ధరలు మీకు కూడా తెలుసు అని మీరు చెబుతున్నారు. కానీ మీరు ఈరోజు కూడా ఒక నెల రోజుల ధరలు ఎలా ఉంటాయో మీరు ఎప్పుడు చెప్పలేదు. ఏదేమైనా టోటల్గా మీ అభిమానానికి ధన్యవాదాలన్న మరొక్క మారు మళ్ళీ చెబుతున్నాను. మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా ఎదురు చూసే చాలామంది ఉన్నారు. మీకు నచ్చడం లేదు, ఏం చేయడం, దురదృష్టం, మానేయండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో ఉన్న ఛానల్స్ పక్క వాళ్ళు ఇస్తున్న సమాచారం మీరు ఇస్తున్నారంటే మీరు అన్ని ఛానల్ ఫాలో అవుతున్నట్లు నాకు అర్థమవుతుంది. మీకు ఏ ఛానల్లో సమాచారం వచ్చితే ఆ ఛానల్ చూడండి. ఏదేమైనా నా మీద ఉన్న అభిమానానికి నూతిమెత్తగా విమర్శలు లేకుండా పెట్టారు. మళ్ళీ చెబుతున్నాను, నా ఛానల్లో ప్లాంటేషన్ వివరాలు దేశవ్యాప్తంగా ఎప్పుడు అడితే ధరలు వస్తాయి, ఫ్యూచర్లో ధరలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఉండవు. మీరు అన్నట్టుగా ఒక నెల రోజుల సమాచారం 20 అయినా ఒక నెల రోజులు అటు ఇటు. కానీ ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కరమే కాదు, మీది ఏ ఏరియా మనకు తెలియదు. అనంతపురం, మెయిన్ ఔరంగాబాద్, నాసిక్, ఛత్తీస్గఢ్ అన్ని చోట్ల టమాటాలు ఆరంభమవుతున్నాయి. ఇప్పటి ఎవరు రేట్లు చెప్పలేరు. ఉన్నారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు. నేను పెయిడ్ ఆర్టిస్టుని కాదు. ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను, పక్క వాళ్ళు వచ్చే సమాచారం, పక్క వాళ్ళు కూడా ఇదే సమాచారం ఇస్తున్నారని. మీకు నచ్చితే పక్క వాళ్ళది చూడండి, నన్ను చూడలేదు. మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఏదేమైనా ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు అని చెప్పి అడిగినా కూడా నేను మొన్న ఆగస్టులో ధరలు ఎలా ఉంటాయనే సమాచారం సేకరించి చెప్పడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని రాష్ట్రాలకు ఫోన్ చేశాను నాకు తెలుసు. దానివల్ల నాకు వచ్చిన ఆదాయం 110 రూపాయలు. పడ్డ శ్రమ దరిదాపు 5-6 గంటలు. ఏదేమైనా మళ్ళీ చెబుతున్నాను, చూడకపోతే మీ కామెంట్లు నా సంబంధం ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ ఎవరు బలవంతంగా వచ్చి మీ సెల్లులో వచ్చి మీకు చూడమని చెప్పరన్నా, మీరు చూస్తే ఛానల్ రన్ అవుతుంది. ఈ కామెంట్ సమాధానం రన్ అవుతుంది, లేకపోతే ఆగిపోతుంది. పక్క వాళ్ళు కూడా అదే సమాచారం ఇస్తున్నారని సంతోషం. పక్క వాళ్ళ ఛానల్ చూడండి. మాకు తెలిసి చెప్పకు, నువ్వు నెంబర్ 1 కానీ కొత్త సమాచారం చెప్పన్నా, లేకపోతే మీ ఛానల్ ఎవరు చూడరు. సంతోషం. ఇది మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.